గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు. వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం 6వ నెల 11వ రాశి కుంభరాశి. మకర కుంభాలకి శని అధిపతి. ఈ కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. ఈనాడు శని చివరి భాగానికి వచ్చింది. కానీ ఈ టైంలో అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అనారోగ్యం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏమీ కనపడదండి. గోకితే పుండు పడుతుంది. జలబుట్టి గోకారయా కాస్త రక్తం వచ్చింది. నాబోటు వాడు అంటాడే, గోరులో విషం ఉందిరా, ఆ విషం రక్తానికి వెళ్తే దెబ్బతింటుందిరా అని చెబుతాం. గోరుతో లాగిన దానికి పుండి ఏందయ్యా, నీవు బాగా జరుగుతుంది, నువ్వు మాటలు చెబుతావంటారు. ఇట్లాంటి కష్ట టైంలో ఆ గోటి పుండే క్యాన్సర్ అయ్యి ఆ చెయ్యి తీసాల్సిన రోజులు వస్తాయి. అటువంటి పరిస్థితులు. గోటి పుండు బ్రహ్మరాక్షస, కోతి పుండు బ్రహ్మరాక్షస. కోతికి దెబ్బగలితే అన్ని కూతురు పరామర్శ ఏంటంటే గీకుతాయి, పుండుని చచ్చిందాగా చేస్తాయి. అట్లాగే ఈ గోటి పుండు కానీ చిన్న చిన్న దెబ్బలు కానీ అశ్రద్ధ చేసి కుటుంబాన్ని జరగట్లేదు, తిండికే జరగట్లేదు, డాక్టర్ దగ్గర ఎక్కడ పోతాం అదే తగ్గుతుందని ఇట్లాంటి పనులు చేసి ఈ కుంభరాశి వాళ్ళు కష్ట నష్టాలు పడటానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా ఈశ్వరుని పూజించండి, శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో శంకు పూలను దొరుకుతాయి, ఈశ్వరుడికి ప్రీతైన పూలు. మారేడు దళాలు ఉన్నాయి, అవి ఈశ్వరుడికి ప్రీతైన రోజు అవి తీసుకెళ్ళి అభిషేకం టైంలో ఇవ్వండి. మీకు ఏమి జాతకపోయినా మీరు హాయిగా బతుకుతారు. కాదు మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి సోమవారం. ఈ కుంభరాశి వాళ్ళ దోషాలన్నీ పోతాయి. ఇవన్నీ కూడా కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అయితే ముఖ్యంగా చెబుతున్నాను,
30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ఈ 30 సంవత్సరాలకి ఎందుకు వస్తుందో తెలుసా? ఒకప్పుడు ఏలినాటి శనితో బాధపడతాడు, వాడికి వయస్సు వస్తుంది, బాగా సంపాదనకు వస్తాడు. సంపాదనకు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అన్యాక్రాంతంగా దురాక్తంగా సంపాదిస్తూ ఉంటాడు. కాస్త తేడా రాగానే నా బోటు వాళ్ళ దగ్గరికి వచ్చామండి, ఏంటి పరిస్థితి బాగాలేదంటే, నీ దుంపదగా ఏలినాడు శని జరుగుతుందిరా, జాగ్రత్త పడమని చెబుతాం. కానీ ఈ ఏలినాడు శని యొక్క స్వభావం ఏంటంటే, ఎవరైనా సరే ఇంతకుముందు చేసిన పాపం ఈ జన్మలో అనుభవించాలి. 30 ఏళ్ల క్రితం చేసిన పాపం నువ్వు ఈ జన్మలో అనుభవించాలి. అట్లాగే 3 సార్లు వస్తుంది ఏలినాడు శని. నీవు చేసిన పాపాన్ని నిన్ను అనుభవింపజేస్తుంది, చివరికి మోక్షాన్ని కలుగజేస్తుంది. శని దుర్మార్గుడు కాదు, శని ఎప్పుడు కూడా దుర్మార్గంగా ఎవరిని వేధించడు. కానీ ఈ కుంభరాశికి చాలా కష్టపు దినాలు. 7 సంవత్సరాల 6 మాసాలు కాక ఇంకో సంవత్సరంన్నర కూడా ఈ రాహుకేతువుల వల్ల కనపడుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అప్పులు చేయొద్దు, ఎవరి దగ్గర కూడా మీ కష్టాన్ని బయటపడి చెప్పుకోవద్దు. చెప్పుకుంటే హేళన చేస్తారు. కానీ అయ్యో పాపం ఇంత కష్టపడుతున్నారా, ఏదైనా సహాయం చేద్దాము అనేటువంటి వాడు ఎవరు కూడా 100కి 150 మంది కూడా లేరంట. కాబట్టి కొంత బాధ ఎవరికైనా చెప్పుకుంటే పోతుందంటే వాళ్ళ చేత నిందింపబడతారు మీరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ కుంభరాశి చాలా కొద్ది రోజుల్లో బయటపడి పాత రోజులు మళ్ళీ చూస్తాయి, పోయినవి మొత్తం సంపాదించగలుగుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు వెంటనే మీరు కొన్ని మంచి పనులు చేయాలి. ఒక మొక్క వేయండి. ఒక మామిడి చెట్టు మొక్క ఉందనుకోండి, ఆ మొక్క వేసి కొంతవరకే బతికిందాగా చూస్తే చాలు, అదే పూర్తిగా పరిణమిస్తుంది. ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే రోడ్లెమ్మడో వేసి అది పెంచండి. కొన్ని వేల మామిడి పండ్లు ఇస్తాయి. ఆ పండు వల్ల ప్రతి సంవత్సరం నీకు మామిడి పండ్లు దానం చేసిన ఫలితం వస్తుంది. ఇంట్లో చెట్టేసుకొని ఎన్ని కాయలు పడ్డా సరే నువ్వు తిన్నన్ని తిని మిగిలిన కుళ్ళబెట్టడం కాదు చేయాల్సింది. 10 మంది బతికేటట్లుగా చేసేదే మంచి పని. కాబట్టి ఆ రకమైన పద్ధతుల్లో నడిస్తే ఈ కుంభరాశి వాళ్ళకి కానీ మీనరాశి వాళ్ళకి కానీ ఎటువంటి సమస్య రాదు. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడంటూ ఉన్నాడు. స్వస్తి.